హలో అండి. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి ఏమీ లేవు. ఖాళీగా ఉండటం ఎందుకు, కాసేపు కూర్చొని చేస్తే అయిపోతుంది కదా అనేసి ఈ బూందీనైతే ట్రై చేశాను. ముందుగా ఒక బౌల్‌లో 4 గ్లాసుల శనగపిండి, అర గ్లాసు బియ్యపిండి వేసుకొని దానిలో టేస్ట్‌కి సరిపడా ఉప్పుని, చిటికెడు వంట సోడాని, 2 టేబుల్ స్పూన్ వేడిగా ఉన్న ఆయిల్‌ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బయట కొనేవి చాలా కాస్ట్ ఉంటున్నాయి. ప్లస్ అంత హెల్దీ కూడా కాదనుకుంటున్నా. ఇలా చేసుకుంటే అందరూ తినొచ్చు కదా! పిండిని ఇలా కంప్లీట్‌గా మిక్స్ చేసిన తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా దోస పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక కళాయిలో ఆయిల్ బాగా హీట్ అయ్యాక బూందీ జల్లెడ ఒకటి తీసుకొని ఈ పిండిని గిన్నెతో జల్లెడలో పోసుకోవాలి. ముత్యాలు పడినట్లు ఉన్నాయి కదూ, మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు కాకుండా ముందుగానే తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో మాడిపోయినట్లు అయిపోతుంది. ఇలా పిండి మొత్తాన్ని బూందీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కారం, ఉప్పు కలుపుకొని ఈ బూందీ పూర్తిగా వేడి చల్లారక ముందే బూందీలో చల్లుకుంటూ కలిపేశాను. నెక్స్ట్ అదే కళాయిలో వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి ఒక జల్లెడ సహాయంతో బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి ఈ బూందీలో వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేరుశెనగ గుళ్ళు, పుట్నాల పప్పును కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి దానిలో వేసేసి ఫైనల్గా కరివేపాకును కూడా ఫ్రై చేసి బూందీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలిపి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో నిల్వ చేసుకుంటే చాలా రోజుల వరకు పిల్లలకి స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. కొంచెం టైం కేటాయించి చేసుకున్నట్లయితే అందరం హెల్తీగా ఉండొచ్చు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్టే మాకు మోటివేషన్.